till the goal is reached. వారు చెప్పిన నేను మనం అనే సంబంధాన్ని మనం అందరం కూడా ఏ రంగంలో ఉన్నా సరే దాన్ని అందరూ మన స్ఫూర్తిగా తీసుకొని వివేకానంద సందేశాన్ని ఆకలింపు చేసుకొని ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయిపోవాలా దానంతా కూడా మనం చేసుకోవాలని కోరుతూ ఒక్క నిమిషం జేపీ గారిని ఉండవలసింది కోరుతున్నాను. టాలెంట్ అవార్డ్స్లో మండల స్థాయి విజేతలైన ముగ్గురికి వారు ప్రజెంట్గా బహుమతులు అందిస్తారు. స్వామి వివేకానంద సాహిత్యంపై ఈ పోటీలు జరిగినాయి. కుమారి ఎన్ క్రాంతి ప్రత్యూష 10వ తరగతి GBREN స్కూల్ గణపతి రావాల్సిందిగా కోరుతున్నాను. జేపీ గారి చేతులుగా ఆ ప్రైజ్ తీసుకోవాల్సి కోరుతున్నాను. క్రాంతి ప్రత్యూష, తర్వాత సాయి పద్మిని రెడీగా ఉండాలి. 10వ తరగతి గర్ల్స్ హై స్కూల్ గణపతి. చిరంజీవి, సాయి పద్మిని, భారతి. సాయి పద్మిని 10వ తరగతి గర్ల్స్ హై స్కూల్ గణపతి. సాయి పద్మిని, తర్వాత బి భారతి రెడీగా ఉండాలి. 10వ తరగతి మహర్షి విద్యానికేతన్ గణపతి. భారతి, బి భారతి మహర్షి విద్యానికేతన్. As IAS, Dr. JP was still been hurdling that India got freedom before 65 years, but we are still finding ourselves bottom rankings in many things and top rankings in corruption. Then Dr. JP resigned to IAS in 1996 and started Lok Satta movement and given a statement, answer to bad politics is good politics and not no politics, to educate citizens of India about voting rights and our system and awareness. And he served on a National Advisory Council and Vigilance Advisory Council. For the first time ever, our institute has invited a politician. Thanking you. Thank you, Shravani. Now I request our guest, Dr. Jayaprakash Narayana Garu, to deliver his valuable message, which will be for 10 minutes, followed by the question hour with the students. నేను ఎక్కువ సమయం తీసుకోను. కేవలం 3-4 అంశాలు మాత్రం ప్రస్తావించాక మీకు క్వశ్చన్లకు టైం ఇస్తాను. మైక్రోఫోన్లు కనుక ఉన్నట్టయితే కార్డ్లెస్ మైక్రోఫోన్ కానీ ఏమైనా ఒకటి ఉంటే వాలంటీర్ రెడీగా ఉంచుకోండి. మీరు ఎవరన్నా పీసా సర్వే అనే పేరు విన్నారా? ఎవరన్నా విన్నారా? స్టూడెంట్స్లో ఏమిటది? ప్రోగ్రామ్. మీరేం చేస్తున్నారు? వాట్ అబౌట్ ద స్టూడెంట్స్? ఫార్మసీ స్టూడెంట్స్కి ఎవరన్నా విన్నారు ఎప్పుడన్నా? ఇదేమిటంటే ప్రపంచ దేశాల మధ్య 74 దేశాల మధ్య 15 ఏళ్ల వయసులో చదువులో ఏం నేర్చుకుంటున్నారని చెప్పని అసెస్ చేయడం కోసం అని చెప్పిన ఒక టెస్ట్గా పెట్టారు. దీనిలో 4 చాయిస్లు ఉన్నాయి మీకు. ఇండియా ర్యాంక్ ఎంత ఉంటుంది 74 దేశాల మధ్య? మొట్టమొదటి 10లో ఉంటుందా, మొట్టమొదటి 25లో ఉంటుందా స్టూడెంట్స్కి, లేకపోతే చివరి హాఫ్లో ఉంటుందా? ఇండియా ర్యాంక్ ఎంత అయి ఉంటుంది? ఎవరు చెప్తారు? గెస్ట్ చేయండి. ఇదే ఎగ్జామినేషన్ ఏం కాదు. ఇది కరెక్ట్ చెప్పకపోతే మార్కులు పోవటం ఉండదు. మీ ప్రిన్సిపల్ గారు, కరెస్పాండెంట్ గారు, విద్యార్థి గారు వీళ్ళందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను. మీకే భయం అక్కర్లే. గెస్ట్ చేయండి. టాప్ 10లో ఉంటుంది అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఇండియా ర్యాంకు టాప్ 10లో ఉండుంటుంది అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందే మీరు.
టాప్ 25లో ఉంటుంది లేదా టాప్ 35లో ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో ఉంటుందని చేతులు ఎత్తండి. ఓకే, బాటమ్ హాఫ్లో ఉంటుంది అనేవాళ్ళు చేతులు ఎత్తండి. బాటమ్ 10లో ఉంటుంది చేతులు ఎత్తండి. $74 దేశాల మధ్య ఈ సర్వే జరిగితే మొట్టమొదటిసారిగా గతంలో డబ్బున్న దేశాల మధ్య సర్వే జరిగేది. అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల మధ్య సర్వే జరిగేది. OECD కంట్రీస్ అంటారు. మొట్టమొదటిసారిగా మనలాంటి దేశాలు కూడా దానిలో చేర్చారు. ఇండియా ర్యాంకు 73, లాస్ట్ నుంచి సెకండ్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ ఎవరో తెలుసా? గెస్ చేస్తారా? ఏ దేశం ఏంటుంది చెప్పండి. ఫస్ట్ ర్యాంక్ చైనా. ఇది కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఇక్కడ 3 ఫిగర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ పేజీలోనేమో రెక్టాంగిల్ ఉంది. ఒక లైట్ ఏమైనా ఆన్ చేస్తారా? మెటల్ లాంటిది ఉంది. బేస్ 10 యూనిట్స్, హైట్ 6 యూనిట్స్. కానీ పైకి వెళ్ళేది మెటల్ రూపంలో, మళ్ళీ కిందకు వచ్చేది కూడా మెటల్ రూపంలో. థర్డ్ పేజీలో పారల్లోగ్రామ్, సమాంతర చతుర్భుజం. బేస్ 10 యూనిట్స్, హైట్ 6 యూనిట్స్. ఈ మూటిలో చుట్టుకొలత దేనికి ఎక్కువ ఉంటుంది? పెరిమీటర్. ఒక చీమ దాని చుట్టూ వెళ్ళింది అనుకోండి, ఏది లాంగెస్ట్ అవుతుంది? ఎవరు చెప్తారు? ఓకే, స్టెప్స్ అనే వాళ్ళంతా చేసేస్తండి. ఫస్ట్ ఫిగర్ అనేవాడు చేతులు ఎత్తండి. థర్డ్ ఫిగర్ అనేవాడు చేతులు ఎత్తండి. 3 సమానం అనేవాడు చేతులు ఎత్తండి. ఇప్పుడు చెప్పండి, దీనిది ఎంత చుట్టుకొలత? ఇది 10 ఉంది, ఇది 6 ఉంది. ఎంత? ఇది 10 ప్లస్ 6 16. చుట్టుకొలత కావాలిగా. ఎంత? 32 యూనిట్స్. ఓకే, ఆల్ రైట్. ఇది బేస్ ఎంత? బేస్ 10. పైకి వెళ్ళేవన్నీ లెక్కట్టున్నా ఒకసారి. పైకి వెళ్ళే లిమ్స్ మాత్రం మొత్తం ఎంత వస్తుంది హైటు? పైకి వెళ్ళేవన్నీ కలిపితే ఇది 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 కలిపితే ఎంత వస్తుంది? 1 2 3 4 లిమ్స్ ఉన్నాయి. ఎంత మొత్తం? ఎంత? ఇది 10. ఈ హైట్ 6 అయితే 6 కదా వచ్చేది. కిందకు వచ్చేవన్నీ ఎంత? ఇది 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 ఈ 4 లిమ్స్ ఎంత? 6ఏనా? ఈ ప్యారల్గా ఉన్నాయి, ఇవి కలపండి. 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ కలిపితే 10. చుట్టుకొలత ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఏమయ్యా ఏంటి అర్థం కావట్లేదా? 32. కానీ మీరంతా ఏం చెప్పారు? ఇది ఎక్కువ ఉంటుందన్నారు, అవునా? ఇది బేస్ ఎంత? పైన ఎంత? ఇదెంత? హైట్ 6 అన్నా నేను. ఇది 6 హైట్ అయితే ఇది స్లాంట్గా ఉంది కదా, 6 కంటే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? కాబట్టి టోటల్ 32 కంటే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. ఎన్నో క్లాసులో తెలియాలి ఇది? ఎన్నో క్లాసులో తెలియాలి? 7th క్లాస్లో తెలియాలి కదా. ఎందుకు ఈ ప్రశ్న నేను ఇచ్చానంటే, ఈ పీసా సర్వేలో ఇచ్చిన ప్రశ్నలో ఇది ఒకటి. మీరు ఏదో రెక్టాంగిల్ పెరిమీటర్ చెప్పు అంటే 2 × L + B అని ఫార్ములా బట్టి పెట్టి చెప్పేవాళ్ళు. ఏరియా చెప్పు అంటే LL L × B అని చెప్పనేవాళ్ళు, అవునా? కానీ కొంచెం నాలెడ్జ్ని అప్లై చేయాలి. ఒక చిన్నది, పెద్ద కష్టమైందేం కాదు, దీనికి చదువు అక్కర్లేదు. మీకు 1 నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ అందరికీ తెలుసు.
మనలో నోటితో తెలియదు. తెలివితేటలు లేక కాదు, తెలివితేటలు ఉన్నాయి, కానీ పనికి మాలిన చదువు రావడం చేత, కేవలం పరీక్షల్లో ర్యాంకులు మార్కులు తప్ప అప్లికేషన్ నాలెడ్జ్ లేకపోవడం చేత. రేపు పొద్దున మీరు ఫార్మసీ కంప్లీట్ చేశారు, డాక్టర్ ఏదో ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికో, అమ్మాయి ఏదో మందు చెప్పారు, ఏంటి అసలు దీని గురించి ఏంటని చెప్పంటే నాకు తెలియదు నాన్న, నేను మందు షాప్ అని అనుకుంటాను అనుకోరండి. అది చదువుతుందా? లేకపోతే ఇంట్లో కారు కొంటే, అమ్మ కారు కొంచెం రిపేర్కి వచ్చింది, ఈ కారుని బాగు చూసి ఏం జరుగుతుందని చెప్పని మెకానికల్ ఇంజనీర్ కొడుకుని అడిగారు అనుకోండి, ఆ కుర్రాడు ఏం చేస్తాడు? వెంటనే దగ్గరగా ఉన్న మెకానిక్ దగ్గర తీసుకుపోతాడు. ఆ మెకానిక్ ఎవరు? పాపం చదువులేని కుర్రాడు. ఎలా నేర్చుకున్నాడు? ఇంకో చదువులేని మెకానిక్ దగ్గర నేర్చుకున్నాడు. అంటే మెకానిక్ ఇంజనీర్ తెలీదు కారుని ఏం చేయాలో, చదువురాని మెకానిక్కి తెలుసు. ఇంకా చదువు ఉపయోగం ఏంటి? ఇలాంటి ప్రశ్నలే ఆ PISA సర్వేలో అడిగారు. దానిలో ఇండియా పనికిమాలిన చదువు మనకు అందడం చేత లాస్ట్ బట్ 1 ర్యాంక్. తెలివితేటలు లాక్ కాదు. మన పిల్లలకి అవకాశం ఇచ్చి చదువు అంటే ఏంటో అర్థమయ్యేట్టు చేస్తే మన పిల్లలే ఖచ్చితంగా ప్రపంచంలో టాప్ 5లో టాప్ 10లో ఉంటారు, నాకు ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఒక నిద్రాణమైన చదువు, నిరర్థకమైన చదువు, ఫీ రీయింబర్స్మెంట్లు తప్ప పిల్లల చదువు ఏమొస్తోంది, ఏం నేర్చుకుంటున్నాడో పనికొస్తలేదని పట్టించుకొని చదువు అందడం చేత ఈ దేశంలో శక్తి సామర్థ్యాలు నిరసించిపోతున్నాయి. ఆ చదువు బ్రహ్మాండంగా అందం చేసిన చైనా ఇవాళ ప్రపంచంలోనే తలమానికంగా ఉంది, అమెరికాను దరదరలాడిస్తోంది. ప్రపంచంలో ఏ దేశం ఇవాళ చైనాకి ధీటుగా నడపలేకపోతున్నాయి. కాబట్టి మొట్టమొదటి మీ అంతా గుర్తించాల్సింది, చదువు అన్నది బట్టి పడితే వచ్చేది కాదు. ఎగ్జామ్స్ దాకా పట్టించుకోలేదు కాబట్టి లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్లు జాగ్రత్తగా స్టడీ చేసి ఆన్సర్లన్నీ బట్టి పరీక్షలు రాస్తే వచ్చేది కాదు. అదేగా మనం చేసేది, అంతేనా? లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే ఫస్ట్ మార్క్ వచ్చిన గ్యారంటీ కదా, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ కదా. అదిగా చదువు అంటే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. విషయం అర్థం కావాలి, తెలిసిన దాన్ని రియల్ ప్రాబ్లమ్స్కి అప్లై చేయాలి. అప్పుడు సమాజానికి పనికి వస్తుంది, మీకు పనికి వస్తుంది. రెండో బ్రాడ్ పాయింట్ మేము ముందు చెప్పదలుచుకునేది, ఎందుకు చదువుని గురించి పట్టించుకోవాలి అంటే మన దేశంలో బోల్డ్ అని అసమానతలు ఉన్నాయి. కులం పేరుతో ఉన్నాయి, మతం పేరుతో ఉన్నాయి, ప్రాంతం పేరుతో ఉన్నాయి, భాష పేరుతో ఉన్నాయి, డబ్బు ఉందా లేదా అని చెప్పి దాంతో ఉన్నాయి, తల్లిదండ్రులు చదువుకున్నారా లేదా దాంతో ఉన్నాయి. ఈ అసమానతలు ఉన్న సమాజంలో ఓ కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో ఓ యువకుడు యువతి పోటీ పడే అవకాశం రావాలి. గ్రామంలో పుట్టినా, నిరుపేద కుటుంబంలో పుట్టినా, తల్లిదండ్రులు చదువు లేకున్నా, డబ్బు లేకున్నా కూడా వాళ్లతో పోటీ పడగలాలంటే దానికి ఒక్కటే ఒక్క మంత్రం, మంచి ప్రమాణాల చదువు అందరికీ అందాలి. మంచి చదువు అందితే ఏ తల్లి గర్భాన్ని నేను పుట్టానన్నది ఎవరిని దహించదు, ఎవరో కన్నీడు కాచక్కర్లా. అయ్యో మా నాన్నకు డబ్బులు లేవే, నేను ఇంకో కుటుంబంలో పెడితే బతికి ఇంకో రకంగా ఉండేదని ఒక బిడ్డ కన్నీళ్లు కారిస్తే ఆ సమాజానికి స్వతంత్రం అన్నట్టు కాదు. ఇవాళ నిన్న పత్రికల్లో వచ్చింది, ఢిల్లీలో ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ఆల్ ఇండియా CA ఎగ్జామినేషన్లో టాపర్ అయింది. అది నిజం కావాలి, ఎక్కడో ఒక చోట ఒకరోజు జరిగితే కాదు. ఏ తల్లి గర్భాన్ని పుట్టినా సరే, ఆటో డ్రైవర్ కావచ్చు, వ్యవసాయ కూలీ కావచ్చు, తల్లిదండ్రులు చదువు రావచ్చు రాకపోవచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఓ కలెక్టర్ కొడుకుతో ఓ మంత్రి కూతురుతో ఈ బిడ్డ పోటీ పడగలదు. తెలివితేటలు ఉన్నాయి, ఆ తెలివి వికసించేందుకు మార్గం ఉన్నదన్న విశ్వాసాన్ని కలిగించకపోతే ఆ చదువు కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు ఇచ్చి ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తే అది మనల్ని మోసం చేసే చదువు. కాబట్టి ఇది మీ జీవితాన్ని గురించి మాత్రమే కాదు, సమాజాన్ని గురించి. అసమానతలు ఉన్న సమాజంలో అవకాశాలు అందరికీ రావాలి అని చెప్పంటే, నేను ఎదగలను అని చెప్పని విశ్వాసం కలగాలి అని చెప్పంటే చదువు అందాలి, అందరికీ మంచి చదువు అందాలి, పనికొచ్చే చదువు అందాలి. అందుకే ఈ PISA సర్వే చాలా ముఖ్యం. ఈవేళ ఈ జాతీయ స్థాయిలో దేశంలో వ్యవసాయ కార్యదర్శిగా ఉన్నా నాకు ఫోన్ చేశాడు. ఆయన చెప్పాను, ఏమయ్యా మీరంతా ఊరికి కార్యదర్శులుగా ఉంటున్నారు, జీతాలు పుచ్చుకుంటున్నారు, నీ ఉద్యోగం నువ్వు చూసుకుంటున్నావు, చదువు ఏమవుతుందని పట్టించుకోవడం మానేసాం. మనం సిగ్గుండాలి, మనందరికీ ఎందుకు IASలో ఉన్నామో తెలుసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలని కొంచెం గట్టిగా క్లాస్ పీకాను. ఆయన భరించలేక, అయ్యా మనం కూర్చుందాం, 2-3 పనులను మొదలెడదాం కనీసం ఈ దేశంలో, ఇవాళ కాకపోతే 4-5 ఏళ్ల కన్నా కొంచెం బాగుపడింది మార్గాన్ని ఏర్పాటు చేద్దాం, నా మాట నమ్మండి పాప ఆయన ఒట్టు పెట్టి చెప్పాడు ఢిల్లీ నుంచి.
ఎందుకు ఇది అవసరమా అంటే, ఇది లేకపోతే కుల వ్యవస్థ నిరంతరం కొనసాగుతుంటుంది. భారతదేశంలో కేవలం ఒక తల్లి గర్భాన ఫలానా కులంలో కుటుంబంలో పుట్టిన కారణంగా వాడు బతుకుంటుంది తప్ప తెలివితేటల వల్ల పడ్డే కష్టం బట్టి బతుకుండదు. మూడోది నేను మీ అందరి దృష్టికి తేదలుచుకున్నది, ఈవేళ గతంలో ఎప్పుడూ లేనంత అవకాశాలు మన సమాజానికి ఉన్నాయి. ఓ 20-30 ఏళ్ల క్రితం మీ అందరికి అందుబాటులో ఉన్నాయి మేము ఊహించడానికి కూడా మాకు సాధ్యం కాదు. మేమందరం నిజంగా కలగనలా అసలు ఇలాంటి జరుగుతాయి అనుకోరా మేము. మొబైల్ ఫోన్లు కావచ్చు, టీవీ ఛానళ్ళు కావచ్చు, ఇంటర్నెట్ టెక్నాలజీ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు కేవలం చాలామంది కోటీశ్వర్లకో, పెద్ద పెద్ద లైబ్రరీలు అందుబాటులో ఉన్న వాళ్లకో, గొప్ప పుస్తకాలు కొనగలిగిన వాళ్లకో, ఖరీదైనటువంటి చదువు పొందగలిగిన వాళ్లకో మాత్రమే అందుబాటులో ఉన్నవి. ఈవేళ హార్వర్డ్ యూనివర్సిటీదో లేకపోతే MITదో చదువు మీకు కావాలంటే మీరు ఇక్కడ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లో మీరు నేర్చుకోవచ్చు. MIT is the world's premier technology institute. ఇక్కడ మీరు రాజానగరంలోనో, రాజమండ్రిలోనో, అనపర్తిలోనో కూర్చుని మీరు MIT గ్రాడ్యుయేషన్ కావాల్సిన సరంజామాతో మీరు పొందొచ్చు. నిజంగా మీకు ఆ ఆసక్తి ఉండాలే కానీ, ఆ కష్టపడే తత్వం ఉండాలే కానీ మీరు MITకి పోవక్కర్లా, లక్షల కోట్లు ఖర్చు పెట్టక్కర్లా. ఇంత అవకాశం ఇవాళ వచ్చింది. రిసోర్సెస్ వచ్చినాయి ఇవాళ. ఎక్కడ చూసినా కూడా భవనాలు ఖర్చు చూస్తుంటే కళ్ళు జిగేలమంటాయి మనకు కూడా. వనరులు లేక కాదు, కానీ ఏ దారిని వనరులను తీసుకెళ్ళాలి. ఎన్ని వనరుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణకి 1,47,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే బడ్జెట్లో 1,47,000 కోట్ల రూపాయలు అంటే రోజుకు సుమారుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రోజు ఖర్చు పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం కరెంట్ ఇంటికి వస్తుందని గ్యారెంటీ లేదు. ఎండాకాలం వస్తే ఫ్యాన్ తిరగాలని చెప్పంటే స్విచ్ ఆన్ చేస్తే అది తిరుగుతున్న నమ్మకం లేదు. పంటలు ఎండిపోతున్నాయి, బోర్వెల్ కాస్త తడుపుకుందాం బోర్వెల్తో అని చెప్పంటే దానికి గ్యారెంటీ లేదు. చిన్న పరిశ్రమ పెట్టుకుందాం, ఈ యువతకందరికి ఉపాధి కల్పిద్దాం అని చెప్పంటే దానికి గ్యారెంటీ లేదు. డబ్బులు లేక కాదు, టెక్నాలజీ లేక కాదు, బుద్ధి లేక, విజ్ఞత లేక, ముందు చూపు లేక. ప్రపంచంలో ఈవేళ పెరుగుతున్న ఈ దేశంలోనూ కూడా మౌలిక సదుపాయాలు ఇంత దిగజారి, ఇంత అధ్వాన్నంగా లేవు. అంటే ప్రభుత్వము, రాజకీయం పన్ను డబ్బులతో ఏం చేయాలో దాన్ని పూర్తిగా విస్మరించింది. మొన్న ఢిల్లీలో అమాయకపు బాలిక మీద దారుణంగా అత్యాచారం చేస్తే దేశమంతా స్పందించింది. కానీ వాటిని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పంటే గట్టిగా పోలీసుడు వాడిని పిలిచి బాధి పారేసి వాడితో బలవంతంగా ఏదన్నా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవడం తప్ప అసలు ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ లేవు. ఫారెన్సిక్ ల్యాబ్స్ లేవు ఈ దేశంలో. జిల్లాకు ఒక ఫస్ట్ క్లాస్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ కావాలని చెప్పంటే 1,00,00,000-1,50,00,000తో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయొచ్చు. మీ జిల్లా కలెక్టర్ చేతిలో ఏడాదికి 400-500 కోట్లు ఒక్క ఉపాధి హామీ చట్టం కింద ఏడాదికి వస్తున్నాయి డబ్బులు. ఒక్క పథకం కింద జిల్లా కలెక్టర్కి 400 కోట్ల డబ్బులు వస్తున్నాయి. కానీ మంచి ఫారెన్సిక్ ల్యాబొరేటరీ ఉండి నేరాలు జరిగితే పరిశోధించడం కోసం 1 కోటి రూపాయల డబ్బులు లేవు. కోర్టుకి వెళ్తే 25 పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. ప్రతి కేసు కూడా మీరు రేపొద్దున ఈ దేశంలో ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమం జరిగినా, ఏ నేరం జరిగినా, ఏ హత్య జరిగినా కూడా రోడ్డు మీకు ఇలా రాగలరా? ఎన్ని కేసుల్లో ఇంత హడావిడి చేసి మనం కేసు పరిష్కారం చేయగలం? 25 ఏళ్ళు పడుతుంది. ఎప్పుడో 1975లో ఒక ఆయన చంపేశారు, కేబినెట్ మంత్రి. మీరంతా పుట్టలేదు, మీ తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు ఉంటారు, అప్పుడు చిన్న వయసులో ఉంటారు. ఆయన రైల్వే మంత్రిగా ఉండేవాడు, ఎల్ఎన్ మిశ్రా అని చెప్పాను. జరిగి 38 ఏళ్ళు అయింది. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది 35 ఏళ్ల తర్వాత. మర్డర్ కేసు, బాంబు బ్లాస్ట్తో చంపేశారు అతన్ని, కేబినెట్ మంత్రి. 35 ఏళ్ల తర్వాత కేసు నడుస్తుంది. డబ్బులు లేక కాదు, వనరులు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. కానీ సద్వినియోగం చేసుకునే బుద్ధి లేదు, విజ్ఞత లేదు, ఇంగిత జ్ఞానం లేదు, ముందు చూపు లేదు. రాజకీయంలో ఉన్నాడు, రేపు పొద్దున ఎట్లా గట్ల ఓట్లు వస్తే చాలు, దేశం అంతా కూడా శ్మశానైనా పర్లేదు. పత్రికలకు ఈ పూట ప్రచారం అయిపోయి మా పేపర్ అమ్ముకుంటే చాలు, మా టీవీ ఛానల్ చూస్తే చాలు, సమాజం అంతా నాశనైనా పర్లేదు. జనానికి ఈ పూట నా చిన్ని బొచ్చకు శ్రీరామ రక్ష, రేపు పొద్దున నా బిడ్డలు నాశనైనా పర్లేదు. ఇంకెట్లాగయ్యా? తర్వాత తరం బాగుపడాలా, రేపు బాగుండాలని చెప్పని జనం ఆలోచించక, పత్రికలు ఆలోచించక, రాజకీయాల్లో ఆలోచించక ఎలాగా మరి జరిగేది? ఏ మ్యాజిక్కా? మంత్రదండాలతో జరుగుతుందా ఇది? కొన్ని దేశాలు అద్భుతంగా నడుస్తున్నాయి, కొన్ని దేశాలు అధ్వాన్నంగా ఉన్నాయంటే తేడా ఇదే. ఉన్న వనరుల్ని
ఉన్న సాంకేతిక విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నావా లేదా దూరదృష్టితో ముందు చూపుతాం. మన విద్యలో ప్రమాణాలు ఉన్నాయా లేదా, మన పిల్లలకి తెలివితేటలు వికసించేట్టుగా చదువు అందిస్తున్నావా లేదా, మన టెక్నాలజీ పనికొచ్చే రీతిలో ఉపయోగించుకుంటున్నావా లేదా, మన విద్యుత్తును అందరికీ అందించి ఏర్పాటు చేస్తున్నావా లేదా, రవాణా బాగుందా లేదా, ఉపాధి కల్పన చేస్తున్నావా లేదా. ప్రతి ఏడాది 1.5-2 కోట్ల మంది కొత్తగా ఎంప్లాయ్మెంట్ మార్కెట్లోకి వస్తున్నారు. ఏడాదికి 2 కోట్ల మంది 18 ఏళ్ళు దాటి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. మరి 2 కోట్ల ఉద్యోగాలు కల్పన కావాలిగా. అవి చేస్తున్నావా లేదా, అవి నిజమైన ఉద్యోగాలా లేకపోతే ఊరికే చెప్పేసి ఉద్యోగాలా, ఆలోచించేవాడు. పొద్దున్నుంచి సాయంత్రంగా మన ఉద్యోగాలన్నీ కూడా కులం పేరుతో మతం పేరుతో కానీ పవర్ టారిఫ్ పెంచారనో కూడా తగ్గించారనో కూడా తనుకోవడం తప్పితే దేశం ఏమవుతుంది, రేపు పొద్దున మన పిల్లలు ఏమవుతున్నారు, ఆర్థిక వ్యవస్థ అవుతుంది, ఆదాయాలు ఏమవుతుందని చెప్పి ఆలోచించేది లేదు. అది లేకుండా మ్యాజిక్ వాండ్ అని లేదు, మంత్రదండాలతో దేశం మారదు. చివరిగా ప్రపంచంలో మన దేశంలో ఉన్నంత వైవిధ్యం ఇంకెక్కడ లేదు. ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, భాషలు, ప్రాంతాలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇటలీలో 9 రాజ్యాలని అందరూ కూడా ఇటాలియన్ భాష మాట్లాడేవాళ్లే, అందరూ తెల్లతోలు వాళ్లే, అందరూ క్యాథలిక్ మతం వాళ్లే. కానీ 9 రాజ్యాలను కలపడం కోసం 23 సంవత్సరాలు పట్టింది. ఎందరో మేధావులు, గొప్ప నాయకులు ఒక జీవిత కాలాన్ని పణంగా పెడితే ఆ దేశ విలీనం సాధ్యమైంది. జర్మనీలో 39 రాజ్యాలు అట్లనే ఉండేవి. అందరూ ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే సాహిత్యం, ఒకే వంటి రంగు. కానీ 39 జర్మన్ స్పీకింగ్ ప్రావిన్సెస్ని కలపడం కోసం బిస్మార్క్ బ్లడ్ అండ్ ఐరన్ 10,000 మంది ప్రాణాలు వదలాల్సి వచ్చింది. రక్తపాతం జరిగింది పెద్ద ఎత్తున 9 ఏళ్ల పాటు. మన దేశంలో స్వతంత్రం వచ్చినాడు 540కి పైగా సంస్థానాలు ఉన్నాయి. 540 పైగా. అసలు ఎన్ని భాషలు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ప్రాంతాలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కానీ కేవలం 15 మాసాల కాలంలో ఒక్క తుపాకీ తుట కూడా పేలకుండా, ఒక హైదరాబాద్ సంస్థాన విలీనం కోసం తుపాకీలు పేలినాయి. అక్కడ కూడా భారత సైన్యంలో 10 కంటే తక్కువ మంది సైనికులు చనిపోయారంటే. మరెక్కడ తుపాకీ తుట కూడా పేలం, ఒక్క మనిషి కూడా పోవాల్సిన అవసరం లేదు. 15 నెలల్లో ఈ దేశంలో 540 సంస్థానాలను కలపగలిగారు. అపారమైనటువంటి చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఇన్ని భాషల్ని ఇతర దేశాల్లో ఊహించుకోవటమే సాధ్యం కాదు. అసలు గడగడా ఈ దేశంలో ఎన్ని భాషలు చెప్పండి అని చెప్పంటే భాషల పేర్లు చెప్పడం కూడా మీకు సాధ్యం కాదు. అంత వైవిధ్యం ఉన్న దేశం. 2 భాషలుంటే దేశాలు ముక్కలు చెక్కలవుతున్నాయి. శ్రీలంక 2 భాషలున్న కారణంగా, సింహళ తమిళం ఉన్న కారణంగా 30 ఏళ్ల పాటు మారణహోమం ఆ దేశంలో చెలరేగింది. కేవలం భాష కారణంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది 25 ఏళ్ళు కూడా నిండకుండానే. బెల్జియంలో కేవలం 2 భాషల కారణంగా ఫ్లెమిష్ వాళ్ళు మాట్లాడేదేమో డచ్ భాష, ఫ్రెంచ్ వాళ్ళు మాట్లాడేది ఫ్రెంచ్ భాష. ఈ రెంటికి మధ్య సయోధ్య లేకపోవడం చేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కావట్లా. ఇంత చిన్న దేశం, గోచిపాతంత దేశం, మన జిల్లా అంతా కూడా ఉండదు అది. కానీ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కావట్లా 2 భాషల మధ్య సయోధ్య లేకపోవడం చేత. యుగోస్లావియా భాష కారణంగా, చాలా భాషలున్న కారణంగా మార్షల్ టిటో చనిపోగానే దేశం అంతా ముక్కలు చెక్క. ఎన్ని మొక్కలు నేనే చెప్పాను, నాకే గుర్తులేదు ఎన్ని మొక్కలు అనేయో ఇంత దేశంలో. కెనడా అంత సంపద ఉన్న దేశమైనా కూడా క్విబెక్లో ఫ్రెంచ్ మాట్లాడతారు. 3-4 ఏళ్ళకి ఒకసారి ముక్కలైపోదామని చూస్తున్నారు వాళ్ళంతా కూడా. అలాంటిది ఇన్ని భాషలున్న దేశాన్ని ఇంత అద్భుతంగా కల్పించగలిగాం మనం. ఇంత వైవిధ్యం ఉన్న దేశం ఇంకోట్లేదు. ఇలాంటి దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో అసూయని, ద్వేషాన్ని మనం పెంచుకుంటే, మన బతుకుల్ని బాగు చేసుకుందామని ఆలోచించకుండా ఒకళ్ళ వేళ్లతో మరొకటి కళ్ళు పొడుద్దామని చూస్తూ కూర్చుంటే ఈ దేశం బతకదు. కాబట్టి మీరు భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పంటే మీకు మంచి విద్య రావాలి. ఈ దేశంలో మీ పన్నుల డబ్బుతో ప్రజల ప్రయోజనాలను సిద్ధింపజేసేటువంటి రాజ్యం, రాజకీయం కావాలి. ఈ దేశంలో కులాన్ని, మతాన్ని, భాషని పక్కన పెట్టి జాతి మొత్తాన్ని ఏకంగా చూడగలిగినటువంటి అంతటి దురదృష్టమైనటువంటి యువత కావాలి. నేను చాలా సందర్భాల్లో కాలేజీల్లో ఏం జరుగుతుందో వింటుంటే ఒక మాట మాత్రం నన్ను చాలా వేధిస్తున్నది. చాలా కాలేజీల్లో
ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చినా, మెడికల్ కాలేజీకి వచ్చినా, ఫార్మసీ కాలేజీకి వచ్చినా కూడా ఈ కులతత్వం వేళ్ళు అనుకుంటున్నది. ఈ పిల్లల మనస్సుల్లో విషబీజాలు నాటుతున్నారు. మా కులం వేరు, నీ కులం వేరు, మా కులం ఎక్కువ, నీ కులం తక్కువ అన్న భావాన్ని చూపెడుతున్నారని చెప్పని చాలా చోట్ల వింటున్నాను. నాకు గుండె అవిసిపోతున్నట్టున్నది. దయచేసి దీన్ని పూర్తిగా విసర్జించండి. మన భవిష్యత్తు బాగుండాలంటే, ఈ దేశం ఐక్యంగా ఉండాలంటే, మనం ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలంటే మనందరం కలిసి ఉండాలి. ఇవన్నీ మూర్ఖత్వాన్ని గుర్తించాలి. ఇంత విశాల విశ్వంలో, ఈ విశాల విశ్వంలో మన మిల్కీవే వేలాది కోట్ల నక్షత్ర మండలాల్లో ఒకటి. వేలాది కోట్ల నక్షత్ర మండలాల్లో మిల్కీవే ఒకటి. ఆ మిల్కీవేలో ఉన్న వేలాది కోట్ల నక్షత్రాలలో ఒక బుల్లి నక్షత్రం సూర్య నక్షత్రం. ఒకసారి ఆలోచించండి. మళ్ళీ కొన్ని వేల కోట్ల నక్షత్ర మండలాల్లో మన మిల్కీవే ఒక్కటి మాత్రమే. దానిలో కొన్ని వేల కోట్ల నక్షత్రాలలో మన సూర్యుడు ఒక్కడు. పెద్ద నక్షత్రం కూడా కాదు, ఎల్లో డ్వార్ఫ్ అంటారు సూర్యుడిని. సూర్యుడు ఒక మోస్తరు, ఒక చిన్న నక్షత్రం. సూర్యుడికి 1000 రెట్లు నక్షత్రాలు ఉన్నాయి. ఆ సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి గ్రహాల్లో ఒక బుల్లి గ్రహం మనది. కుజగ్రహం అన్నది బృహస్పతి కదా, కుజుడు బృహస్పతి ఒకటే కదా. బృహస్పతి, జూపిటర్. జూపిటర్లో భూమి లాంటి వాటిని 1700 ఫుట్బాల్ లాగా పెట్టచ్చు. ఒక్క గ్రహంలో, సూర్యుడు చుట్టూ ఒకనొక గ్రహం బృహస్పతి చుట్టూ, బృహస్పతిలో భూమి లాంటి 1700 ఫుట్బాల్స్ పడతాయి. అంత చిన్న గ్రహం మంది. ఆ భూమిలో దుర్బిడి వేస్తే కూడా భారతదేశం కనిపించదు, ఎందుకంటే భూభాగం చాలా తక్కువ మంది. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ, రాజానగరం మండలం అనేది, రాజానగరం మండలం ఎక్కడ, మన ఊరు ఎక్కడ? మరి దీనిలో కులం ఏంటయా? సిగ్గుందా మనకేమన్నా? ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. మనందరం ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ ఖండమైనా, మనందరం వచ్చింది ఆఫ్రికాలో, కెన్యా నుంచి. ఎప్పుడో 75,000 ఏళ్ల క్రితం అక్కడి నుంచి ఆదిమ మానవుడు వలసపోయాడు. మనందరం వాళ్ళ సంతతి. మనం వేరనుకోబోకండి, మనం పూర్తిగా మనందరం ఆ నీగ్రోల సంతతి. అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా కూడా అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళం మనం. మన నుంచి ఆస్ట్రేలియాకి పోయారు, మన నుంచి ఇండోనేషియాకి పోయారు, మధ్య ఏషియాకి ఇంకొక బృందం వెళ్ళింది, యూరోప్కి ఇంకో బృందం వెళ్ళింది. అమెరికాకి ఎట్లా వెళ్ళారు తెలుసా ఆదిమ మానవులు? ఎవరు చెప్తారు నాకు? అమెరికా 2 పక్కల కూడా మహాసముద్రాలు ఉన్నాయి కదా, ఇటు పక్కన అట్లాంటిక్, అటు పక్క పసిఫిక్, కొన్ని వేల కిలోమీటర్ల దూరం. ఎలా వెళ్ళారు? ఎలా చెప్తారు? ఇప్పుడు ఆలోచించారా? మీరంతా స్టూడెంట్స్ ఆఫ్ బయాలజీ. అసలు మనిషి ఎట్లా వెళ్ళాడు అక్కడికి? అమెరికన్స్ ఆర్ బ్రిటిష్. ఏమ్మా? అమెరికన్స్ ఆర్ బ్రిటిష్. లేదమ్మా, ఎంత యూరోప్ నుంచి వలసపోయింది ఈ మధ్య కాలంలో బాబు. గత కొన్ని వందలేళ్ళుగా. అంతకుముందు మనుషులు ఉన్నారు అమెరికాలో. కొలంబస్ పోయినట్టుగా ఉన్నారు కదా. వాళ్ళు ఇండియన్స్ అన్నాడు కదా కొలంబస్. వాళ్ళు ఎక్కడి నుంచి పోయారు? బట్ అమెరికన్ ఫోర్ ఫాదర్స్ ఆర్ ఏమ్మా? అమెరికన్ ఫోర్ ఫాదర్స్ ఆర్ బ్రిటిష్. నాన్న, తెల్లవాడు ఇంకా చర్మం దుస్తులు వేసుకున్నప్పుడు అక్కడ మయన్ సివిలైజేషన్ ఉన్నది, ఇంకన్ సివిలైజేషన్ ఉన్నది కొన్ని వేల సంవత్సరాల క్రితం. అందుకే మీరు కొంచెం ఒకసారి మానవాళ్ళని గురించి కొంత అర్థం చేసుకోవాలి. 14,000 సంవత్సరాల క్రితం హిమయుగం ఉండేది, ఐస్ ఏజ్. ఆనాడు సముద్రం కొన్ని 100 అడుగుల లోతులు ఉండేది ఇప్పటికంటే. ఆనాడు మన సైబీరియాకి, ఆసియా ఖండంలో, అమెరికాలో ఉన్న అలాస్కాకి మధ్య ల్యాండ్ బ్రిడ్జ్ ఉండేది. ఇప్పుడు కూడా సముద్రం 200-300 అడుగులు అక్కడ ఉండేది. ఎప్పుడైతే సముద్రం మట్టం లోతు ఎక్కువ ఉన్నదో, సముద్ర మట్టం కిందకి వెళ్ళిందో, ఆ ల్యాండ్ బ్రిడ్జ్ అంతా బయట ఉన్నది. ఇప్పుడే చాలా గట్టే చలి. ఆనాడు హిమయుగంలో మరింత అసలు ఊహించడానికి సాధ్యంగానే చలి. ఆ చలిలో పొట్ట నింపుకోవటం కోసం అక్కడ జనం కొంతమంది వలసపోయారు. ఆసియా నుంచి అమెరికాకి నడిచి వెళ్ళారు. ఆనాడు హిమయుగం కాబట్టి, ఐసేజ్ కాబట్టి సాధ్యమైంది. అక్కడి నుంచి మొత్తం అమెరికాస్ని కాలనైజ్ చేశారు. మనందరం ఒకటే సంతతి, ఒకే ఆఫ్రికా నుంచి వచ్చాం మనం. 74,000 సంవత్సరాల క్రితం సుమత్రలో
ఇప్పటి ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం ఉండేది, టోబా అని చెప్పాను. అది బద్దలైతే మామూలు విస్ఫోటం కాదు, మహా విస్ఫోటం. అది మొత్తం ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తం దాదాపు చనిపోయారు, ఒక 3,000 మంది మిగిలారు. మళ్ళీ మనందరం 3,000 మంది సంతతే. ఇది అర్థం కాక మనం కులమనో, మతమనో, భాషనో, ప్రాంతమనో, ఆ మాటకు వస్తే జాతీయతనం రకరకాలుగా విభజనలు పెట్టుకుని అన్నకి తమ్ముడికి మధ్య ద్వేషాన్ని సృష్టించుకుంటున్నాం, అసూయని పెంచుకుంటున్నాం, హింసకు దారితీస్తున్నాం. ఒకళ్ళ వేళతో మనకొళ్ళు కళ్ళు పొడుచుకొని లోకం అంతా గుడ్డిచ్చేస్తున్నాం. నేను మిమ్మల్ని కోరేది, ఈ జాతి మూలం ఐక్యతలో ఉంది, జాతి మూలం భిన్నత్వంలో ఉంది. దాన్ని కాపాడుకోకపోతే, మానవాళి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం తెలియకపోతే, ఈవేళ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేటువంటి విజ్ఞత మనకు లేకపోతే, మనం సమిష్టి జీవనం కోసం సమాజాన్ని, రాజకీయాన్ని బాగు చేసుకోకపోతే, ఈ చదువు, ఈ కాలేజీలు, సర్టిఫికెట్లన్నీ కూడా వ్యర్థం. మనం కేవలం ఈ కాలేజీల పేరుతో ఈ బట్టలు వేసుకుని మానవ మృగాలుగా బతుకుతున్నాం తప్ప మనుషులుగా బతకడం లేదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ మృగం స్థాయి నుంచి మనిషి స్థాయికి ఎదగాలని చెప్పంటే కేవలం బట్టలు వేసుకోవటం కాదు, డిగ్రీలు పొందటం కాదు. విజ్ఞత పెంచుకోవాలి, సమాజంలో స్వయోచ్ఛని సాధించాలి, విద్యని ఒక అద్భుతమైన సాధనగా మలుచుకోవాలి. అందుకు మీరంతా సిద్ధపడతారని చెప్పి ఆశిస్తూ, అనుకున్న దానికంటే ఎక్కువ టైం గడిపాను నేను. మిగిలిన 25 నిమిషాలు కనీసం మీతో మీ ప్రశ్నలకు అవకాశం ఇద్దామనే ఆలోచన ఉంది నాకు. మీరందరూ కూడా, ద చాయిస్ ఇస్ యువర్స్. యు స్టాండ్ అప్, ఆస్క్ crisply and clearly. I will try to respond. I wish you all the very best. Thank you.